మనం ద్వేషంతో చేయకూడదు. ఇది దేవుని ఆరాధించే స్థలం. ఇది దేవుడు అంటున్నాడు, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకొని రావాలి. ఈరోజు మనం ఎంతమంది మన ప్రవర్తన సరి చేసుకుంటాం? ఎంతమంది మన ప్రవర్తన సరి చేసుకుంటాం? ఒకసారి ఆలోచన చేయండి. మనము ఈ వాక్యం ప్రకారం మనం నేర్చుకున్నది ఏంటంటే మన హృదయాలు మారాలి. ఏం మారాలని ముందు మన హృదయాలు మారాలి. మనిషిని అపవిత్రపరిచేది ఏది అంటే హృదయమే. మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే హృదయమే అన్న విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. అందులోనే మనం వ్యర్థంగా ఆరాధించాం. అంతేకాదు దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకోవట్లేదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవట్లేదు, కానీ పెద్దల పరంపర ఆచారాలు బట్టి నడుచుకోవాలి. దానికోసం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తల్లిదండ్రులని ఈ విషయంలో మనం చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అంటున్నాడు, కిందకు వచ్చినప్పటికీ ఆయన మాట్లాడే మాట ఏంటంటే, అయినా బాబు ఈ కాదు అసలుకే జరిగేదంతా ఎక్కడంటే అంతరంగంలో జరుగుతుంది, దాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి. నువ్వు ఎంతసేపు నువ్వు చిన్న ప్లేట్ని రోజు కడుక్కుంటావు, కానీ నీ హృదయాన్ని రోజు కడుగుతావు. అసలుకే మనం ఎలాగనే మనం చేయవలసిన పని, మనం నడుస్తున్నా కూర్చున్నా మనం ఆలోచన చేయవలసిన పని ఏంటంటే, నా హృదయాన్ని నేను కడుక్కుంటున్నాను, కడుక్కుంటున్నావు, నాకు శక్తిని ప్రభావ, నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరిచి ప్రభావ అని మనం ఏ ఏరియా గురించి నేను అడుగుతున్నాను. ఇందులో రాశాడు కదా 21-22 ఏరియా. అక్కడ ప్రతి పదం ఒక ఏరియా. నీ దేవుడు వాక్యం అంటున్నాడు, నీ ఆలోచనను బట్టి కూడా నేను లెక్క అడుగుతాడు. నువ్వు చేసిన క్రియను బట్టి కాదు, నీ ఆలోచనను బట్టి లెక్క అడుగుతాడు. నువ్వు వ్యర్థంగా పలికిన ప్రతి మాటకి లెక్క అప్పచెప్పవలసిన పని. ఒకరోజు మీ రెడీ టు ఏంటంటే తీర్పు, జడ్జిమెంట్కి మనందరం సిద్ధంగా. అసలు ఏ డౌట్ లేదు. మీరు ఇప్పుడే ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారా? 21-22 వచనాల్లో ప్రభు ఈ ఏరియాస్ నేను ఉన్నాను, ఈ ఏరియాస్ నాకు రాకుండా సహాయం చేయి, నా హృదయం అంతా వీటితో నిండిపోయింది, నన్ను తప్పించు, నన్ను కాపాడు ప్రభు అని అడగలిగితే, నేను ఎన్నాళ్ళు వ్యర్థంగా ఆరాధించాను, మా పెద్దల పరంపర ఆచారం నడిచాను, ఇప్పుడు నుంచి నీ ఆజ్ఞ ప్రకారం నడుస్తాను, నీ ఆజ్ఞలు నా హృదయానికి నేర్పుతాను అని చెప్తే, దేవుడు ఈ క్షణాన్ని గురించి ఆలోచించాను. మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం.